హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయటం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇంటి పనులు చేసి అందరి ముందు మంచి కోడలిగా అనిపించుకోమని పద్మ చారుకి చెప్తూ ఉంటే చారుకి బాగా కోపం వస్తూ ఉంటుంది. మీకు ఎన్నిసార్లు చెప్పాలి, నేను ఇంటి పనులు చేయడానికి రాలేదని, బావతో కాపురం చేసి సంతోషంగా ఉండాలని వచ్చాను అని అంటూ ఉండగా, నీ వల్లే మా అన్నయ్యతో నాకు కొరడా దెబ్బలు తప్పేలా లేవు అని చెప్పి పద్మ ఇక చారుని అంటూ ఉంటే చారుకి కోపం వచ్చి పద్మ చెంప పగలగొట్టగానే అటు నుంచి వెళ్తున్న ఆద్య వచ్చి చారుకి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. మరిక చారు చేసిన పనికి ఆద్యకి కోపం వచ్చి పద్మ గురించి ఆద్య చారుని తిట్టడంతో ఆద్యని చూసి పద్మ అలానే అనుకుంటూ ఉంటుంది. ఆద్యని నా కోడలిగా చేసుకున్నా బాగుండేది అన్న ఆలోచనకి పద్మ వచ్చిందా? మరి ఆద్య చారుకి గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో పార్వతి కూడా షాక్ అయిందని చెప్పుకోవాలి. నిజంగా ఆద్య చారుకి బుద్ధి చెప్పిందని చెప్పుకోవాలి. నిజంగా ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే చారుని ఈ విధంగా అంటూ ఉంటాడు రఘురామ్. ఏంటి, నీకు పెద్దలు నేర్పించిన సంస్కారం ఇదేనా? ఏంటి అలా చూస్తున్నావు? వచ్చి క్షమాపణ చెప్పు అని రఘురామ్ అంటూ ఉంటే పద్మ పార్వతి కూడా చెప్పవే, క్షమాపణ చెప్పు, అన్నయ్య చెప్పమంటున్నాడు కదా అని ఈ విధంగా పద్మ అంటూ ఉంటే చారుకి బాగా కోపం వస్తూ ఉంటుంది. చూసింది చాలు, ముందు క్షమాపణ చెప్పు. జానకి కూడా చారు నీకే కదా చెప్పేది, వచ్చి క్షమాపణ చెప్పు అనగానే చారు ఇక సారీ అనేసి అనగానే రఘురామ్ ఈ విధంగా అంటూ ఉంటాడు. అర్థం కాని భాషలో ఆ పదాలేంటి? మన తెలుగు భాషలో మాట్లాడి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పాల్సిందే అనగానే చారుకి బాగా కోపం వస్తూ ఉంటుంది. వెంటనే వచ్చి పంతులు గారి కాళ్ళ దగ్గర కూర్చొని ఇంట్లో అందరినీ కోపంగా చూస్తూ పంతులు గారి కాళ్ళు పట్టుకొని క్షమించండి అని అనగానే ఇక పంతులు గారు ఈ విధంగా అంటూ ఉంటారు. అయ్యా రఘురామ్ గారు, వెళ్ళొస్తాను అని అంటూ ఉంటే అక్కడ జాతకాలకు సంబంధించిన బుక్స్ అన్నీ కూడా పడిపోయి ఉండడం, ఆ బుక్స్ తీసుకొచ్చి పంతులు గారికి ఇస్తూ వాటిని నమస్కారం చేసి ఇక శిరస్సు వంచి మరీ పాదాభివందనాలు చేస్తూ ఉంటాడు రఘురామ్. అయ్యా రఘురామ్ గారు, మీరేంటి నా కాళ్ళకి నమస్కారాలు చేయడం ఏంటి? వద్దు రఘురామ్ గారు అని అంటూ ఉంటే ఇంట్లో అందరు కూడా అలానే చూస్తూ ఉంటారు. వెంటనే ఇక మీ జాతకాన్ని చూసి ఆ రాముల వారి జాతకం లాగే ఉంది అని అన్నాను, కానీ కాదు, ఆ రామయ్య తండ్రి ఈ రఘురామయ్య తండ్రి రూపంలో పుట్టాడు అని ఈ విధంగా మెచ్చుకుంటూ వెళ్ళొస్తానయ్యా అని చెప్పేసి అక్కడి నుంచి పంతులు గారు వెళ్ళిపోతారు. రఘురామ్కి బాగా కోపం వచ్చి, ఏంటి పద్మ ఇది, నీకు కొంచెమన్నా అర్థమవుతుందా? చెప్పాను కదా అసలేం జరుగుతుంది. ఆది కంటే నీ కోడలు దేంట్లోనూ తక్కువ కాదని చెప్పిన నువ్వే ఈరోజు నీ కోడలు ఏం పని చేస్తుందో చూసావు కదా అని అంటూ ఉంటే అన్నయ్య నన్ను క్షమించన్నయ్య అని అంటూ ఉంటుంది. క్షమించడానికి క్షమించరానంత పెద్ద తప్పు చేసింది నీ కోడలు. నీ కళ్ళ ముందే అంతా జరుగుతున్నా నువ్వు సైలెంట్గా ఉన్నావు అని ఈ విధంగా అంటూ ఉంటే వెంటనే వెంకట్రావు కొరడా తీసుకురమ్మంటారా బావగారు అనగానే చేతులు చాచి ఎదురు చూస్తూ ఉంటాడు రఘురామ్. అన్నయ్య వద్దన్నయ్య, ఈ ఒక్కసారికి క్షమించు, ఈసారి మరెప్పుడు ఇలాంటి తప్పు జరగకుండా నేను చూసుకుంటాను అన్నయ్య అని చెప్పి అనగానే ఈ ఒక్కసారికి చారు చేసిన తప్పు ఇంకెప్పుడు ఈ ఇంట్లో మళ్ళీ జరగకూడదు, ఇదే మొదటిసారి ఆఖరిసారి కావాలి అని చెప్పి రఘురామ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంట్లో అందరు కూడా వెళ్ళిపోతారు. చారు మాత్రం కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చారు తల్లిదండ్రులు చారు అత్తింటి వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. చారు ప్రేమించిన సీనునే పెళ్లి చేసుకుంది కదా గౌరీ అనగానే అవునండి, ఏది ఏమైనా వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు తొలగిపోయి ఇద్దరు సంతోషంగా ఉంటే బాగుంటుంది, చారుని చూడాలనిపిస్తుందండి అనగానే వెంటనే అటువైపు తిరిగి చూడగానే చారు కోపంగా వస్తూ ఉంటుంది. చారుని వచ్చిందండి అని చెప్పగానే చారు బాగా కోపంగా వస్తూ
ఉంటుంది. వెంటనే అల్లుడు గారేరమ్మా ఒక్కదానివే వచ్చావా అని అంటూ ఉంటే, నేను ఒక్కదాన్నే వచ్చానమ్మా అని చెప్పి అక్కడ జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది. జాతకాలు చూసే అతను వచ్చాడు. ఇంట్లో అందరి జాతకాలు చూశాడు. అందరి జాతకాలు అద్భుతంగా ఉన్నాయంట. కానీ నా జాతకమే దరిద్రంగా ఉందని చెప్పాడు నాన్న. కోపంతో ఆ జాతకాలు చెప్పిన పంతులు గారిని మెడ పట్టి బయటకు గెట్టేద్దామనుకున్నాను. అదే టయానికి పెదనాన్న వచ్చారు. ఆ పంతులు గారి కాళ్ళ మీద పడి నన్ను క్షమాపణ చెప్పమని అందరి ముందు అవమానించారు. చేసేది లేక క్షమాపణ చెప్పాను అనగానే, నీకు అంత అవమానం జరుగుతుంటే అల్లుడు గారు ఏం చేశారమ్మా చారు? కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదా? భార్యకి అవమానం జరుగుతుంటే ఏ భర్త మాత్రం చూసి సహించగలడు అనగానే, లేదమ్మా ఎవ్వరూ మాట్లాడలేదు అని అంటూ ఉంటే, సరే అమ్మా ఇదంతా ఒక కారణం ఉంది. దీనికి ఒక సొల్యూషన్ నేను చెప్తానని చెప్పేసి చారుని వంటగదిలోనికి తీసుకువెళ్ళి పాను అంతా కూడా రెడీ చేసి కిల్లి చేస్తుంది. ఏంటమ్మా అది అనగానే, ఇదంతా నీ శోభనం జరగకపోవడం వల్లే జరుగుతుంది కదా, నీకు అల్లుడు గారు దూరంగా ఉండడం వల్లే జరుగుతుంది. ఇది తింటే ఎవరైనా సరే మగాళ్ళు ఆడాల వెంట తోక విప్పుకుంటూ తిరగాల్సిందే అని చెప్పి అంటూ ఉంటే, సరేనమ్మా ఇది ఖచ్చితంగా బావ చేత తినిపిస్తాను అని చెప్పి అంటూ ఉంటే, ఖచ్చితంగా తినిపించాలమ్మా చారు, సీనుని తినేలాగా చూసుకో అని చెప్పగానే చారు ఇక ఆ కెళ్ళిని తీసుకొని ఇంటికి వచ్చేస్తుంది. ఇకపోతే పద్మ బాధపడుతూ ఉంటే పార్వతి వచ్చి, ఏంటో నా బాధపడుతున్నావు అనగానే, బాధపడకుండా ఏం చేయమంటావు? నీ అక్క కూతుర్ని తీసుకొచ్చి నా నెత్తిన పెట్టావు. నాకు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అసలు అని చెప్పి ఈ విధంగా బాధపడుతూ ఉంటే, వెంటనే ఈ విధంగా అంటూ ఉంటుంది పార్వతి. అయినా ఇంట్లో నుంచి పంపించేస్తారు అని చెప్పి అంటున్నావు. నీకు నేను ఇంట్లో నుంచి వెళ్ళడం చాలా సంతోషంగా ఉన్నట్టుంది అనగానే, అయ్యో వదిన ఏంటి అలా అంటున్నావు అని ఈ విధంగా అంటూ ఉంటే, మరి ఇంకెలా అనమంటావు? ప్రతిసారి నువ్వు అంటూనే ఉన్నావు అనగానే, ఏది ఏమైనా ఇప్పుడు నీకు ఒక్క ఇల్లు కాదు కదా, ఇంకొక ఇల్లు కూడా ఉంది. చారు నీ కోడలు అంటే నీకు ఇంకొక ఇల్లు కూడా ఉన్నట్లే కదా వదిన అని చెప్పి అంటూ ఉంటే, ఇక్కడుంటేనే అది నన్ను నాన్న తిప్పలు పెడుతుంది, ఇంకా అక్కడికి వెళ్తే ఇంకెన్ని తిప్పలు పెడుతుందో, దానిని ఎలాగైనా సరే మన దారిలోకి తెచ్చుకొని మంచి మాటలు చెప్పి దాంతో పని చేపించి ఎలాగైనా దానిని మా అన్నయ్య ముందు మంచి కోడలుగా నిల్చోబెట్టాలి అని చెప్పి పద్మ పార్వతితో చెప్తూ ఉంటుంది. ఇకపోతే రామలక్ష్మి ఇక అలా కుంటుకుంటూ తన హెల్త్ బాగోలేకపోయినా కాలేజీకి వచ్చిన శౌర్యని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. సార్ అని పిలిచినా పలకుండా వెళ్ళిపోతాడు శౌర్య. ఆది కూడా వచ్చి, జరిగిందంతా నాకు తెలిసింది సార్, సారీ అని చెప్పగానే ఇట్స్ ఓకే అని చెప్పేసి వెళ్ళిపోతాడు శౌర్య. రామలక్ష్మి బాధపడుతూ ఉంటుంది. ఆది మాత్రం, నీ మనసులో ఇంకా శౌర్య సార్ ఉన్నారని నాకు తెలుసు, కానీ పోలీసుల ముందు శౌర్య సార్ అంటే నాకు ఇష్టం లేదని చెప్పినందుకు బాధపడుతున్నావు కదా రామా అనగానే, బాధపడటం కాదు ఆద్య, నేనేం చేయాలో అర్థం కావట్లేదు. ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధం చేసుకుంటేనే సంతోషంగా ఉంటారు, కానీ మన మనసులో ఏముందో తెలుసుకోరు అని ఈ విధంగా బాధపడుతూ ఉంటే, పంతులు గారు చెప్పారు కదా నీ జాతకం చూసి నువ్వు సంతోషంగా ఉంటావని, అంటే నీకు సంతోషమైన వాళ్ళతోనే, నీకు ఇష్టమైన వాళ్ళతోనే పెళ్లి జరుగుతుందని చెప్పారు కదా అని అంటూ ఉంటుంది. ఇకపోతే చారుకి చెప్పి పని చేపించుకోవాలన్న పద్మ చంప పగలగొట్టగానే ఆద్య వచ్చి వార్నింగ్ ఇస్తుంది.